ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు మంత్రి పయ్యావుల కేశవ్. రాయలసీమలో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ నాయకులకు చెప్పుకోవడానికేమీ లేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడు ఆగిపోయిందో, అనంతపురానికి ఎంత నీరు వస్తుందో వివరించాలని ప్రశ్నించారు. ఇక రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2020 అక్టోబర్ 29న స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేయడంతో మళ్లీ విచారణ జరిగిందని చెప్పారు. 2021 జూలై 7న చీఫ్ సెక్రటరీ ఇచ్చిన అఫిడవిట్లో పనులు ఆగిపోయాయని స్పష్టం చేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగిపోయిన ప్రాజెక్టును చంద్రబాబు ఎలా ఆపుతారని ప్రశ్నించారు. ప్రాజెక్టు ఆగిపోయాక 4 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఏం చేసిందని నిలదీశారు. అసలు జలాలు, నిగర జలాలు, మిగులు జలాలు ఎవరికి కావాలి? నీళ్లు వచ్చినాయా లేదా? నా భూమికి నీళ్లు వచ్చినాయా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఈరోజు అనంతపురం నీళ్లు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అందరినీవా వైడన్ అయిందా లేదా ఇంపార్టెంట్. 50 టీఎంసీలకు పైన నీళ్లు వచ్చినాయా లేదా అనేది ఇంపార్టెంట్. మా పొలాలకు నీళ్లు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ సమస్యలు ఉంటాయనే పట్టిసీమను 2014లో కడితే విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పశ్చిమ గోదావరి జిల్లాలో పోయి మీ నీళ్లన్నీ తీసుకుపోతున్నారని రెచ్చగొట్టి మీటింగులు పెట్టాడు. ఇక్కడికి వచ్చి ఆ ప్రాజెక్టు పూర్తయితే నేను రాజీనామా చేస్తానన్నాడు విశ్వేశ్వరరెడ్డి గారు. 12 నెలల్లో పూర్తయితే అది ప్రాజెక్టు కట్టకూడదు, కట్టలేరు, కడితే రాజీనామా చేస్తాడు. 12 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టి చూపించారు. రాజీనామా చేశాడా? ఈ జిల్లాకు నీళ్లు రావడానికి మీరు మొదటి నుంచి వ్యతిరేకమనడానికి ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి? మొదటి బడ్జెట్లో కేటాయింపులు పెట్టాం, వైడనింగ్ చేశాం, మళ్ళీ కింద లైనింగ్ చేశాం. ఇంకా అవకాశం ఉందా అనేటువంటి పరిశీలిస్తా ఉన్నాం. ఈ బడ్జెట్లో కూడా పెట్టాం. అదనంగా కింద ఉన్నటువంటి 36 ప్యాకేజీ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంత చేసినా కూడా ఈ జిల్లా రైతుల రుణం తీర్చుకోలేనటువంటిది అని చెప్తా ఉన్నా. అరే, కొంతైనా మానవత్వం. అన్నం పెట్టేటువంటి రైతుల్ని కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం. చెప్పండి, రాయలసీమ లిఫ్ట్ నుంచి అనంతపురం నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్పండి. ఏ ప్రాంతానికి వస్తాయో చెప్పండి. ఏ రైతు పొలాలకు వస్తాయో చెప్పండి.